సబ్స్క్రైబర్లు వ్యూవర్స్ ఇట్లా గ్రాఫిక్ డిజైన్ నేర్చుకుంటే ఏమైనా యూజ్ అవుతుందా? ఖచ్చితంగా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వ్లాగ్. నా వెనకాల సూర్యగాడు ఉన్నాడు, మీకు ఆల్రెడీ తెలుసు. నీ పేరేం పేరు? దేవానంద్. వెళ్ళడం సూర్య సైకిల్ తొక్క. మావాడు సైకిల్లో స్టంట్ మాస్టర్. వాడు సైకిల్ ఎలా తొక్కుతాడని మీకు చూపిస్తాను. వా సూపర్ రా సూర్య. ఇప్పుడు నాకైతే సైకిల్ తొక్కాలని ఇంట్రెస్ట్ వచ్చింది. సో అడుగుదాం వాళ్ళకి. వీళ్ళు స్టంట్లు చూసారా? ఒకరు ఫ్రంట్ ఒకరు బ్యాక్ సైడ్. బాగుందిరా. వీడు మొగ్గలు వేస్తున్నాడు చూడు బ్యాక్ సైడ్. నువ్వే ట్రై చేసి చెప్పరా. ఫస్ట్ ఒకటే రెండు ఆలు ఒక చెయ్యి రెండు చెయ్యలరా. ఒక చెయ్యి మొగ్గయ్యరా. మావాడు ఒక చెయ్యి మొగ్గేస్తాడు, స్టంట్ వేస్తున్నాడు. మీరు ఒకసారి చూడండి. ఏయ్ వా వా. ఈ మొగ్గకి పేరు ఉంటది కదా, ఏం పేరు అది? నల్లజీరకర మొగ్గ. ఆహా మొగ్గ. ఇప్పుడు స్టంట్ వేసావు కదా, స్టంట్ పేరు ఉంటది కదా, ఏంటి ఆ పేరు? ఉండదా? నువ్వెన్నో తరగతి? మూడో తరగతా? పెద్ద అయితే ఏటవుతావు? పోలీసా? నువ్వేటవుతావు? టీచర్. వా యోగా. అరే ఇది యోగా కదరా? యోగా మంచి చేస్తున్నాం. బాగుంది. వీళ్ళైతే స్టంట్ వేయడానికి కష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది. మన తెలుగు స్టేట్స్ లోని తుఫాన్ అంట. తుఫాన్ పేరు తెలియదు. మీరు చూడండి అంత కష్టపడుతున్నారు. బాగుందిరా. అయితే నేను ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 12 అవుతుంది కాబట్టి ఫోన్ చేయడానికి వెళ్తాను. వేరే దగ్గర ఫంక్షన్కి వెళ్తాను. ఏంట్రా? వేరే దగ్గర ఫంక్షన్కి వెళ్తాను. ఆ ఫంక్షన్కి వెళ్ళేసి, ఫంక్షన్ ఎవరిదే కాదు, తిరుపతి వాళ్ళ అన్నయ్య వాళ్ళది. స్మార్ట్ శంకర్. A few moments later. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే వాళ్ళ చిన్న పిల్లలతో ఆడుకోవడం, సైకిల్ సర్కతో అదంతా అయిపోయింది. ప్రెజెంట్ నేనైతే షేప్ గీయడం, తర్వాత మనకు ప్రాక్టీస్ చేసే సర్కిల్స్ గీయడం, అవన్నీ మీకు ఎట్లా అనేది ప్రాక్టీస్ చేపిస్తాను. పదండి వెళ్ళిపోదాం ప్రాక్టీస్ చేయడానికి. డిఫరెంట్ పెన్సిల్స్ తోని ఎట్లా షేడ్స్ తీయాలి, ఎట్లా కర్వ్స్ తీయాలి అనేది మీకు చూపిస్తాను. ఇది హెచ్బి పెన్సిల్, ఇది 2B పెన్సిల్, ఇది 4B పెన్సిల్, ఇది 6B పెన్సిల్, 8B పెన్సిల్, సో ఇది 10B పెన్సిల్. హెచ్బి పెన్సిల్ ని షేడ్స్ ఎలా తీయాలి చాలా స్మూత్ గా అనేది చూద్దాం. సో పెన్సిల్ గ్రిప్ అనేది ఈ ఫింగర్ కి మిడిల్ లో ఉండి, ఈ రెండు ఫింగర్లు బయట వదిలేయాలి. ఎందుకంటే మనం షేప్ తీసేటప్పుడు కొంచెం కంఫర్టబుల్ గా ఈజీగా ఉంటుంది. సో ఇది మన పెన్సిల్ ని చాలా టైట్ కాకుండా నెమ్మదిగా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. స్మూత్ గా హోల్డ్ చేసి పెన్సిల్ మీద పట్టుకోవాల్సి వస్తుంది. చూడండి నేను చెప్తాను. ఇది 2B పెన్సిల్ తోని షేడ్స్ ఎలా గీయాలని చూస్తాం. సో ఇది హెచ్బి పెన్సిల్. హెచ్బి పెన్సిల్ కంటే 2B పెన్సిల్ అనేది థిక్నెస్ అనేది వస్తుంది. సో ఈ థిక్నెస్ వస్తుంది. దీనికి ఉన్న డిఫరెన్స్ ఈ థిక్నెస్ వస్తుంది ఇది 2B పెన్సిల్ తోని. సో ఇది 4B పెన్సిల్. 4B పెన్సిల్ తోని ఎలా షేడ్ చేయాలి చూద్దాం. సో దీనికంటే థిక్నెస్ వస్తుంది 4B పెన్సిల్. ఇది 2B పెన్సిల్, ఇది 4HB పెన్సిల్, ఇది 6HB పెన్సిల్. ఇది సో దీనికంటే ఇది థిక్నెస్ వస్తుంది.
వెడల్పు కూడా చాలా దళసరగా వస్తుంది వెడల్పు. అండ్ ఫైనల్లీ 8B పెన్సిల్ ఇది 8HB పెన్సిల్. సో వీటన్నిటికంటే దీని దళసర ఎక్కువ వస్తుంది. అండ్ ఫైనల్లీ 10B పెన్సిల్ ఇది చూడండి. HB పెన్సిల్, 2B పెన్సిల్, 4B పెన్సిల్, ఇది కొంచెం షేడ్స్ లైట్ గా కనిపిస్తున్నా సరే 6B, 8B, 8B, 10HB పెన్సిల్ ఏమో కొంచెం దళసరగా ఉంటుంది. దీన్ని షేడ్ చేసి చూపిస్తాను ఎట్లా వస్తుంది అనేది. బ్లెండింగ్ 4 పెన్సిల్ బ్లెండింగ్ తీసుకున్నాను. చూడండి ఇది కొంచెం స్మూత్. ఇది 2B పెన్సిల్ లోని బ్లెండింగ్ చేస్తే హార్డ్ వస్తుంది. దీనికంటే హార్డ్ వచ్చింది. One line, 2 line, సో దీని సైడ్ బ్లెండింగ్ అయింది. లైన్ అనేది అలా ఉండిపోయింది. సో యాజ్ ఇట్ ఈజ్ ఇటు ఎక్కడ సాఫ్ట్ గా ఉంది, మనం మార్క్ చేసిన దాంట్లో హార్డ్ ఉంది. సో చూసారా డిఫరెన్స్? HB పెన్సిల్స్ 2 to 4, 6, 8, 10 ఇట్లా ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ థిక్నెస్ అలాగే ఉండి దాని చుట్టుపక్కల బ్లెండింగ్ అనేది అది ఇస్తుంది. మోస్ట్లీ ఈ పెన్సిల్స్ అనేది మనం షేడింగ్ తర్వాత ఐని షేడ్ చేయడం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్మూత్ షేడింగ్. సో మన హ్యాండిల్ అనేది పెన్సిల్ ని చాలా స్మూత్ గా పట్టుకోవాలి. ఒకవేళ మనకి ఇదే హార్డ్ కావాలనుకుంటే కొంచెం టైట్ గా పట్టుకొని ఒత్తాలి. సో స్ట్రైట్ లైన్. సో మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇట్లా స్ట్రైట్ లైన్ చేయడం, తర్వాత ఇలా కర్వ్స్ చేయడం, తర్వాత ఈ లైన్ చేయడం, తర్వాత ఇలా చేయడం ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్వి. సో ఇలా చేయడం వల్ల మనకు హెయిర్ ఈజీగా అయిపోతుంది మనం ప్రాక్టీస్ చేయడం వల్ల. దాని తర్వాత మనకు ఆ ఫేస్ లో షేడింగ్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫేస్ అనుకోండి. ఇక్కడ మనకి షేడ్ కావాలంటే ఇట్లా లైట్ గా తీసుకొని లైట్ షేడ్లు తీసుకొని మనకు ఆ పిక్చర్ లో ఉండే డార్క్నెస్ బట్టి మనం షేడ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా ఈ స్మూత్నెస్. సో ఇక్కడ హార్డ్ ఉంటే ఇక్కడ స్మూత్ వస్తుంది. సో దీన్ని ఇది బ్లెండ్ చేస్తుంది అనమాట. సర్కిల్స్ గీయడం, ఎల్ బ్యాండ్లు గీయడం, వాట్ ఎవర్ మీకు ఏ షేప్ కనిపిస్తే ఆ షేప్ మీరు గీయండి. సో ఇలా గీయడం, అండ్ వేవ్స్ గీయడం, సో మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఇట్.
సో మీరు చూసారు కదా, ఇది పెన్సిల్స్. ఒక్కొక్క పెన్సిల్ ఒక్కొక్క టైప్ షేడ్స్ అనేది వస్తుంది. సో ఈ షేడ్ కంటే ఈ షేడ్ థిక్నెస్ వస్తుంది. సో పెన్సిల్ ని థిక్నెస్ మనం పెంచుతున్న కొద్దీ అది షేడ్స్ అనేది, ఆ థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మీరు అది అబ్జర్వ్ చేయండి. ఏ ఫీల్డ్ లో అయినా సరే ప్రాక్టీస్ చేయండి ఏది రాదు. మీరు కొంచెం నీట్ గా ప్రాక్టీస్ చేయండి. నేను కూడా దగ్గర నేర్పిస్తాను. చాలా ఈజీ అయిపోతుంది డ్రాయింగ్ చేయడం. ఆర్ట్ ఈజ్ ఇమాజినేషన్ వరల్డ్. ఎవరు ఎలా ఊహించుకుంటే ఆ విధమైన ఆర్ట్ అనేది వస్తుంది. ఇండివిజువల్ స్కిల్స్ అన్నమాట అది. సపోజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం ఫిల్మ్ తీయకుండా ముందే వాళ్ళు ఆర్ట్ వేస్తారు, ఎట్లా చేయాలి, ఎట్లా డిజైన్ చేయాలి. సో మీరు కూడా చూస్తుంటారు చాలా చాలా వీడియోలో. సో డెఫినెట్లీ గ్రోత్ అనేది ఉంటుంది డ్రాయింగ్ లోని. ఇప్పుడు ఏదైనా సరే ఒక వేలో వెళ్తే మాత్రం కంపల్సరీ గ్రోత్ ఉంటుంది. సో రవి, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఫంక్షన్ కా బండి తెచ్చావా? బండి తెచ్చాను కానీ నడుచుకున్నాను, బాగుంటుంది, హెల్తీగా ఉంటుందా? హెల్తీగా ఉంటుంది. వెళ్ళరా. నువ్వు హెల్త్ గురించి చాలా నువ్వు తీసుకున్న కేరింగ్స్ అయితే నాకు బాగా నచ్చింది. సో మీరు కూడా వెహికల్ కాకుండా నడిచేయాలండి. మా వాడి సజెషన్ ప్రకారం ఇది ఎస్ అంటారా నో అంటారా అనేది కామెంట్ లో మెన్షన్ చేయండి. మీరు మర్చిపోకండి. చేస్తారులే. బా. తినడం అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాను ఇంటికి. అయిపోయిందా? తినే తక్కువ గానీ బిల్డప్ ఎక్కువ మాకు, మీ అందరికి తెలిసిందే. హాయ్. A few moments later. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ గైస్. నేను మార్నింగ్ 6:30 లేచాను, మీకు అందరికి తెలిసిందే. సో దాని తర్వాత ఒక 30 to 40 తుమ్ములు అయితే అయ్యాయి. సో ఏంటి ఆ విషయం అనేసి నేను లైట్ తీసుకున్నా. దాని తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత నా కడుపు నొప్పి స్టార్ట్ అయ్యింది. ఎందుకు స్టార్ట్ అయిందో కూడా తెలియదు. సో అప్పటి నుంచి స్నానం చేశాను, వేడి నీళ్ళతో స్నానం చేశాను, తల స్నానం చేశాను, అన్నం తిన్నాను, ఫంక్షన్కి వెళ్ళాను, డ్రాయింగ్ చేశాను. అయినా సరే ఇప్పుడు టైం 5:30 అవుతుంది, అయినా సరే కడుపు నొప్పి తగ్గట్లేదు. సో చేసేదే లేక అనేసి థమ్స్అప్ ఒకటి తీసుకున్నాను. సో ఈ థమ్స్అప్ తీసుకున్నాను. కడుపు నొప్పి తగ్గుతుందా అంటే, కడుపు నొప్పి అంటే పేగులు నొప్పి వేయట్లేదు, జస్ట్ ఒక మక్క. అంటే ఇప్పుడు మక్క పట్టేస్తే ఎట్లా నొప్పి వస్తుందో అలాగే నొప్పి వస్తుంది. మీరు కామెంట్ చేయండి ఇట్లాంటి సమస్యలు ఉంటే రెమెడీస్ ఏమైనా ఉన్నాయా లేదా అని. లేకపోతే డైరెక్ట్ గా మెడిసిన్ వేసుకుంటే అయిపోతుంది, కానీ ఆ మెడిసిన్ నాకు ఇష్టం ఉండదు. ఇట్లాంటి ఆయుర్వేద టైప్, హోమియోపతి టైప్ ఏమైనా చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా ఉంటుంది. సో మా బ్యూటీ పార్లర్ అయితే ఫుల్ రష్గా ఉంది. సంక్రాంతి సీజన్, చెప్పులు చూసారు కదా. సో ప్రెజెంట్ నేనైతే ఊరికి దూరంగా ఉన్నాను. మరి కడుపు నొప్పి తగ్గలేదు, దానికోసం ఊరు నుంచి కొంచెం అవుట్స్కట్ లోకి వచ్చేసి ప్రశాంతంగా కొంచెం సేపు గడిపితే తగ్గుతుందేమో అని చిన్న నమ్మకం. కానీ ఎందుకు వచ్చిందో తెలియదు. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా పంట పొలాలు. పంట అయిపోయింది అనుకుంటా కాల్చారు, మీకు చూపిస్తాను. బ్లాక్ గా ఉన్నాయి. ఇది చూడండి, ఇదంతా మొత్తం కాల్చేసే ఉన్నాయి. బొగ్గే. ఇలా చేస్తే ఏమొస్తుంది? మన ఆంధ్రప్రదేశ్ లోని తుఫాన్ అని అనౌన్స్మెంట్ చేశారు. చలేస్తుంది కానీ వర్షం లేదు. సూర్యుడు కూడా వచ్చాడు, ఒకసారి చూపిస్తాను. క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది. సో నాతో పాటు మా ప్రభు వచ్చాడు. వాడు ఫోటోగ్రఫీ అండ్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, గ్రాఫిక్ డిజైనర్. అతను కంపెనీలో వర్క్ చేస్తుంటారు. ప్రభు విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఇతను. ఏంటి మరి నీ వర్క్ ఎలా ఉంది? బాగుందా? సో వాడి దగ్గర అవెంజర్ బండి ఉంది, ముందర ఆడి ఫోటో లోగో ఉంటది, ఇదే బండి. హాయ్ చెప్పు. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అసలు ఎలాగా నీ అచీవ్మెంట్ అది ఇది మొత్తం? అచీవ్మెంట్ అంటే బాగా కష్టపడండి. అసలు నువ్వు గ్రాఫిక్ డిజైన్ అవ్వాలని కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా అంటే డిజైనింగ్ సెక్టర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట నాకు. లైక్ ఏదైనా క్రియేటివ్ గా ఆలోచించడం కానీ, ఏదైనా క్రియేటివ్ గా చేయడం నాకు చిన్నప్పటి నుంచి ఇదనమాట. సో అలాగా అలవాటు అయింది. సో దాని వల్ల నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. సో మన సబ్స్క్రైబర్లు, వ్యూవర్స్ ఇట్లా గ్రాఫిక్ డిజైన్ నేర్చుకుంటే ఏమైనా యూజ్ అవుతుందా? ఖచ్చితంగా
గ్రాఫిక్ డిజైనింగ్ కి, వీడియో ఎడిటింగ్ కి, అలాగే విఎఫ్ఎక్స్ కి చాలా డిమాండ్ ఉంది ఈ రోజుల్లో. మనం బెటర్ చాయిస్ కూడా బెటర్ మంచిగా క్రియేటివిటీ ఫీల్డ్ గాని ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ఆ ఫీల్డ్ లోకి వెళ్తే బెటర్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇతని స్టోరీ ఇది. ఇంకా రాబోయే వీడియోలో గ్రాఫిక్ డిజైన్స్ అవన్నీ కుర్రోడు చెప్తే నేను మీకు చూపిస్తాను. సో నేను ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 6:30 అయ్యింది. సో నా హెల్త్ అలాగే ఉంది ప్రజెంట్. నేనైతే ఇంటికి వెళ్ళేసి రెస్ట్ తీసుకుంటాను. సో మార్నింగ్ కడుపు నొప్పితో కూడా ఫంక్షన్కి వెళ్ళి ఫంక్షన్ లో భోజనం తిన్నాను. సో మేబీ ఏమైనా ఎఫెక్ట్ కావచ్చేమో. సో ఇప్పటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. సో ఎవ్రీడే నా వీడియో అనేది బ్లాగ్ కింద వస్తుంది. సో అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.